హన్మకొండ జిల్లా కేంద్రంలో మెడికవర్ హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యానికి ఒక మహిళ మృత్యువాత పడింది. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతానికి చెందిన గుండ్ల చిన్న సుశీల అనే మహిళ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో మెడికవర్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన బాటపట్టారు. కాలు ఇన్ఫెక్షన్ తో మెడికవర్ హాస్పిటల్కి వస్తే 2 సర్జరీలు చేశారని బంధువులు తెలిపారు. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ హడావుడి చేసి పేషెంట్ క్షేమంగా ఉందని చెప్పి మళ్లీ 70,000 రూపాయలు వసూలు చేసి రక్తస్రావం బాగా అవుతుందని ఈసీజీ తీసి చనిపోయిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి తమకు డాక్టర్ల వైద్యంపై అనుమానమే ఉందని, అనుభవం లేని డాక్టర్లతో కావాలనే మహిళపై 2 ఆపరేషన్స్ నిర్వహించారని తెలిపారు. మొదటి నుంచి తాము 2 ఆపరేషన్లు వద్దు అని వారిస్తూనే ఉన్నా డబ్బుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారని, తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. వీడియో తీస్తాను. మీకు 5:30 కాల్ చేసి చెప్పారు మా వాళ్ళు వస్తున్నారు సార్ అని చెప్పి మాట్లాడిస్తాను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం తెచ్చుకుంటా మాట్లాడుకుంటాం చేద్దాం. సార్ ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవును సార్. ఒక్క నిమిషం తెలిసి కూడా మీరు ఏం చేసిండ్రు 70,000 రూపాయలు వస్తారని చెప్పి ముసలమ్మ పెట్టేసి
ఏం చెప్తావు చెప్పు వింటా వింటా చెప్పబ్బా గట్టిపోలు వాడి అని చెప్పాలి కదా సార్ మాకు హెవీ బ్లీడ్ అవుతుంటే కూడా బాగానే ఉందని ట్రీట్మెంట్ చెప్పి మీ దగ్గర ఏం వీడియో కాదు మీ దగ్గర ఆధారాలు ఇస్తారు మీ దగ్గర ఏమేమి ఆధారంగా ఏర్పడతారంట మీకు వరంగల్ జిల్లాలో పెట్టి కొట్టేయాలి జిల్లాలో ఆసుపత్రులు కొన్నారు మీరు వాళ్ళతో కుమ్మకాయ కొన్ని జనాలు చంపుతారు పెట్టుకుంటే నేనేం భయపడా దాదాపు పెట్టుకుని బాగుంటుందా నా దగ్గర రాకుంటే వాళ్ళే వెళ్ళిపోతుంది కదా నువ్వు డాక్టర్ విషయం సార్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తాము రాసిస్తాము ఏం చేస్తాం అన్నీ ఓకేనా మీరు మీకు డౌట్ ఉందంటున్నారు కదా మీ డౌట్ ఉందంటున్నారు కదా మరి మా అమ్మని తీసుకొచ్చినాం గుడ్ల సుషి పేషెంట్ ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయిందని తీసుకొచ్చినాం డయాలసిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసింది చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం స్కానింగ్ ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ తట్టుకుంటుందో తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించి వద్దన్న తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకున్నామా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తాం అనేది మేము ఆలోచించుకొని చేయమన్నాం బాగుంటది అనే కదా చేయమనేది ఇట్లా చేస్తారని చేస్తున్నారు ఆపరేషన్ చేయడం బ్లడ్ ప్యాకెట్ కావాలన్నారు బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకుపోయి బాగానే చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండ్రు ఐసీయూకి తీసుకోపోతాను అన్నారు ఆమె మాట్లాడింది బాగానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి హెవీ బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అయితే బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని సీరియస్ ఉందని చెప్పిన తర్వాత నాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానియకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ తెచ్చింది అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించి ఇదంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకు ఏం చెప్పకుండా బానే ఉంది శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు మొత్తం అదంతా తీసేసినాక 24 hours కి చెప్తా అన్నారు నిన్న నైట్ కూడా బానే ఉంది అని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి గాజు ఇవన్నీ మొత్తం వాపుస్తాయి మొత్తం ఎక్కట్లేదు మీరు డబ్బులు 1,50,000 కట్టి 2,50,000 మరి మీరు